బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే బేబీ నాయనకు మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. బొబ్బిలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా మీద ఏది ఆరోపణ చేయగలగాలంటే చేయండి, లేదా ఓపెన్ డిస్కషన్ రండి, నేను వస్తాను. నువ్వు ఉన్నప్పుడు బాగుందో నేనున్నప్పుడు బాగుందో చెప్పు తేల్చుకుందాం. కానీ ఆరాధనకి ఈ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి అక్కడ రాయడం పడించారు. అప్పుడు కనీసం వర్చువల్ గా, కానీ దానికి ₹1 రిలీజ్ చేయలేదు, శాంక్షన్ లేదు, పాడు లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే దానికి శాంక్షన్ తెచ్చాను. మళ్ళీ టెంపరీగా ఆ బ్రిడ్జి చాలా వస్తే మొత్తం 2 రాష్ట్రాలకు ట్రాఫిక్ అయిపోతుంది టెంపరీగా వేయించడం కూడా జరిగింది. అది కూడా టెంపరీ వేసింది కూడా నువ్వు పెద్ద ఆక్షేపంగా నీ ప్రెస్ మీట్లు చూపుతున్నాను. కనీసం జ్ఞానం ఉందా నీకు? అసలు ఏదైనా రోడ్డు వేయాలంటే ముందు బైపాస్ వేయాలి, అవునా కాదా? ఆ జ్ఞానం కూడా నీకు లేదు. అంత పెద్ద బ్రిడ్జి ఒకవేళ పొరపాటు జరిగితే 2 రాష్ట్రాలు కమ్యూనికేషన్ ఆగిపోతుంది. టెంపరీగా ఒక సబ్వే కాజ్వే వేయించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అప్పుడున్న ఎమ్మెల్యేగా నాకే దక్కుతుందని మీకు తెలియజేస్తున్నా. దానికి మనీ గాని, శాంక్షన్ గాని, టెండర్లు పిలిపించడం గాని అన్ని నేనే చేశాను. నువ్వు అన్నావు కదా సంవత్సరంలో పూర్తి చేస్తానని, నీ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి పెట్టావు. నీకు దమ్ముంటే అలాంటిప్పుడు నీకు చాలా శ్రద్ధైన ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను, మిగతా ప్రజలు అనుకున్నాను. అప్పుడు సంవత్సరం 3 నెలలు అయిపోయింది మీ కాలంలోనే. బొబ్బిలి పార్తీపురం రోడ్డు ఇప్పుడు ఇదంటే అయిపోయింది. బొబ్బిలి పార్తీపురం రోడ్డు ఏమైంది? అల్లరి కారాడు, తెల్లం రోడ్డు, బదిపేట రోడ్డు అన్ని కూడా అలాగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్న చిన్న గుమ్మలు అయితే ఈవేళ ఆయన మునిగిపోయినంత గుమ్మలు అయిపోయాయి ఉన్నాయి. ఈ బొబ్బిలో ఎవడు ఇల్లు బాగా ఆ చెత్తల్లో తెచ్చి కొన్ని గుమ్మల్లో పోస్తారు తప్ప ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు. టౌన్ లోని మహా రద్దీ ఉండేటువంటి పూర్వభాగం రోడ్లో మీరు అలాగా సర్వీస్ వదిలేసారంటే మీ దగ్గర భయానికో భక్తికో దేనికో అడగడం లేదో, వాళ్ళు అడగడం ప్రజలు తిరగబడడం లేదు మీ మీద. అందుకు మీరు సంతోషించి అర్జెంటుగా మీ పనులు మీరు చేపట్టడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిచ్చుకునేది తలపా చూసుకుంటూ లోపల పట్టండి అన్నాడు అక్కడ కూడా. అలాగా అన్ని మాటలు నాకు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లు చూస్తుంటే గుర్తొస్తున్నాయి. ఈవేళ పేపర్లో కోపరలుగా భూ కబ్జాలు వస్తున్నాయి. అది ఎవరు దీన్ని అసమానత మీరు తిన్నారా లేదా ఎవడో మీ మనిషి తిన్నాడా అనేది పక్కన పెడితే అది వెలికి తీసి దాన్ని తేటలో చేయాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత లోకల్ ఎమ్మెల్యేగా నీకు ఉంది కదా. దాని మీద స్టేట్మెంట్ ఇస్తే నీ పని అయిపోయిందని అనుకుంటే ఇలాంటి ఆరోపణలు లోకల్ ఎమ్మెల్యేగా నీకు తేల్చాల్సినటువంటి కనీస బాధ్యత ఉంది నీకు. అంతేగాని మా గత ప్రభుత్వం మీద మాజీ ఎమ్మెల్యేకి ఇది కొత్త కాదు, ఓటమి గెలుపనేది. అంటే మాజీ ఎమ్మెల్యే దానికి ప్రెస్టేషన్ లో పడిపోయి ఇదైపోతుంది. నీకే ఒకసారి ఎదురు ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పుకోలేని మనిషివి. అలాగే ఒక 4 మీటింగ్లకు వెళ్లి మొత్తం 4-5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ గా వదులుకున్నటువంటి వ్యక్తి నువ్వు. నీ గురించి బొబ్బిలి ప్రజలకు ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. అందుకే ఇవాళ ఏ ఊరు వెళ్ళలేకపోతున్నావు నువ్వు. మీరు చేసిన ప్రామిస్ లేంటి, మీరు జరుగుతున్నటువంటి పని ఏంటంటే ఎక్కడికి వెళ్తే ఎవరు ప్రశ్నిస్తారని. మేము ఇచ్చాం, మేము సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఏం సూపర్ 6 ఇచ్చారు మీరు? మేము యాక్సిడేషన్ చేస్తే అదో అమ్మఒడి ఇచ్చారు. మేము యాక్సిడేషన్ చేస్తే ఇవాళ మళ్ళీ పెన్షన్లు ఈ నెలకైతే ఇచ్చామని చెప్తున్నారు. ఈ నెలకి ఇచ్చిస్తే వచ్చే నెల మళ్ళీ మారిపోతాయా? ఏంటి మీ అభిప్రాయం? మీ అభిప్రాయం అంటే, మీ ప్రభుత్వం అభిప్రాయం అంటే? ఇలాంటి దొంగ మాటలు ఎన్నిసార్లు చెప్పుకొని తిరుగుతారు మీరు అందరూ కూడా. నిర్దిష్టంగా ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. 50 సంవత్సరాలు దాటిన బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ 80 సంవత్సరాలు ముసలోడు. మొన్న నేను ఈ వార్డు పర్యటనలో వెళ్ళాడు. అయ్యా నాకు 80 సంవత్సరాలు దాటిపోయి నాకు వచ్చిన పెన్షన్ తీస్తారు కాబట్టి నేను మళ్లీ రిక్షా దొక్కుతున్నాను, రిక్షా మానేశాను, మళ్ళీ రిక్షా దొక్కుతున్నానని మరి మీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఆ మాటలు విన్నారు పత్రికా ప్రతినిధులు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ళు తప్పించి ఎవరి కాళ్ళు తప్పిస్తుంది. మా ప్రభుత్వంలో నిర్దిష్టంగా పాలసీ మీద వెళ్ళాం. మేము 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తి ఈ చుట్టూ, మా చుట్టూ, కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయంకి వెళ్లి మీ ఆధార్ కార్డు చూస్తే 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఇమీడియట్ గా
సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేసి నెక్స్ట్ జనవరికి కానీ నెక్స్ట్ జూన్కి కానీ ఆ పెన్షన్ వచ్చేటట్టుగా ఎవరి దగ్గర వెళ్ళక్కర్ లేకుండా వచ్చేటువంటి సిస్టమ్